హాయ్ అందరికీ. ఈరోజు నేను కాకరకాయ పచ్చడి చేశాను. దానికి ముందుగా కాకరకాయలని బాగా కడుక్కొని కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాకరకాయలు వేసుకోవడానికి సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని కాకరకాయలని వేయించుకుంటాను. ఈలోపు ఆయిల్ వేగేలోపు అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. కారము, కల్లుప్పుని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత జీలకర్ర, ఎల్లుల్లిపాయలు 3, కొంచెం మెంతి పొడి, నిమ్మకాయలు 2 తీసుకున్నాను. కేజీ కాకరకాయలకి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె కాగింది. నూనె కాగాక ఇప్పుడు ఒక ముక్క వేసుకొని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కాలిందా లేదా, మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది. అందుకనే కొంచెం నూనె బాగా వేడెక్కాక వేసామనుకో తొందరగా అయిపోతుంది. ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. చూసారా, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అవి ఆ వేడికి కాసేపు ఉన్నాక కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వేసేసుకొని కాకరకాయ ముక్కలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి నేను చిన్నవి తీసుకున్నాను కాకరకాయలు, పెద్దవి కాదు. మన మీడియం సైజు కూడా కాదు, చిన్న కాకరకాయలు అంటారు కదా, అవి నాటు కాకరకాయలు తీసుకున్నాను. బాగా వేయించుకోవాలి. బాగా వేగాక తీసి ఆ గిన్నెలో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కాకరకాయ ఫ్రై, పచ్చడి అయినా ఫ్రై అయినా తింటే చాలా మంచిది. వారానికి ఒక్కసారైనా కాకరకాయ కూర కానీ ఫ్రై ఏదో ఒకటి తినాలి. తింటే హెల్త్కి మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఇదిగా ఉంటుంది ఈ కూర. నాకు ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకనే నేను ఈ పచ్చడి పెట్టుకుంటున్నాను. లైట్ ఈ కలర్ వస్తేనే తర్వాత ఆ వేడికి ఇంకా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. లేదా ఇంకొంచెం వేయించుకున్నాం అనుకో మాడిపోయినట్టుగా ఉంటాయి. ఇప్పుడే చూడండి, నేను ఇలా తీసాను కదా, ఇలా తీస్తేనే అవి చూసారా ఏ కలర్లోకి వచ్చాయి. అలా వస్తాయి, ఆ కలర్లోకి వచ్చేస్తాయి. అందుకని ముందుగానే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నూనె చల్లారేలోపు మనం ఇప్పుడు ఈ చిన్నుల్లిపాయలు అవి ఉన్నాయి కదా, అవి ఈ రోట్లో దంచుకున్నాము. జీలకర్ర వేసుకొని ఫస్ట్ జీలకర్ర వేసేసి కొంచెం అట్లా దంచేసుకున్నాము. దంచుకొని ఇప్పుడు అందులో చిన్నుల్లిపాయలు కూడా వేసుకోవాలి. చిన్నుల్లిపాయలు కూడా బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకోవాలి. మెత్తగా దంచితే అంత ఉండదు, పచ్చళ్ళలో మొత్తం కలిసిపోయిద్ది కదా. అదే కచ్చాపచ్చాగా అనుకో మన పంటికి తగులుతూ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మన మామిడికాయ పచ్చళ్ళలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంచెం పొట్టు తీయకుండానే వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది పొట్టు అంతా తీసేసేస్తారు కదా, నేను పొట్టు తీసేయను. పొట్టు ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది, అది బాగుంటుంది. పొట్టుతోనే వేసేసుకుంటున్నాను. నేను రోట్లో చిన్న రోలు పెద్ద రోలు లేదు ఫ్రెండ్స్, అందుకనే చిన్న రోట్లో దంచుకుంటున్నాను. ఇది ఇలాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది. కాకరకాయలు వేయించుకోవడం ఒక లెక్క, టైం చాలా తీసుకుంటుంది. ఈ మామూలుగా చేయడానికి ఒక 5 minutesలో అయిపోతుంది ఫ్రెండ్స్, అంతే. అదే కాకరకాయలు వేయించుకోవడానికి టైం పడుతుంది. మినిమం కాకరకాయ పచ్చడి చేసుకోవడానికి ఒక 20 minutes పడుతుంది. ఎందుకంటే కాకరకాయలు ఎక్కువ ఉంటే వేయించుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇప్పుడు అది మనం కచ్చపచ్చ దంచుకున్న ఎల్లుల్లిపాయలు అందులో వేసేసుకొని కాకరకాయలలో మెంతి పొడి వేసేసుకొని ఇప్పుడు కారము నేను చూపిస్తున్న స్పూన్తో నేను 8 చెంచాలు వేసాను కారము. కేజీ కాకరకాయలకి. ఉప్పు 4 వేసాను. అక్కడ చూపించలేదు కానీ 4 వేసాను. ఇప్పుడు అటు ఇటు కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా వేడి చేసి ఉంది కదా, కాకరకాయలు వేయించుకున్న నూనె ఉంది కదా, అది వేసేసుకోవాలి. అది వేసుకున్నాక నూనె సరిపోతే మనం మనలో వేరే నూనె, బయట వేరే నూనె ఉంటుంది కదా, అది వేసేసుకోవచ్చు. నేను ఈ నూనె ఇందులో వేసేస్తున్నాను. వేసేసి నూనె సరిపోతే
మామూలుగా విడిగా నూనె వేరే ఉంటుంది కదా, అది వేసేసుకోవచ్చు. పచ్చి నూనె అయినా పర్లేదు, లేదా వేడి చేసుకొని చల్లార్చుకొని వేసుకున్నా పర్లేదు నూనె. అంతే ఫ్రెండ్స్, ఇంకా బాగా కలుపుకొని కొంచెం నేను ఇప్పుడు వేడి నూనె వేసా కాబట్టి వేడిగా ఉంది. కొద్దిసేపు పక్కన ఉంచాక తర్వాత ఈ నిమ్మకాయలు పిండుకోవాలి, నిమ్మకాయ రసం పిండుకోవాలి. చేతితో పిండుతున్నారు అది అని అనుకోమాకండి, నేను హ్యాండ్స్ వాష్ చేసుకొనే పిండుతున్నాను చేతితో. బాగా పిండేసుకొని కలిపి డబ్బాలోకి పెట్టేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఇంకా మన కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఆయిల్ చూసుకోవాలి, ఆయిల్ సరిపోతే పోసుకోవచ్చు. ముక్క కొంచెం ఆగాక ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, చూసుకొని పోసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.